వారు తలుపు యొద్ద ఆయన నిలవబడి తట్టుచూ ఉన్నారు. ఎవరైతే తలుపు తీస్తారో వారితో కూర్చొని భోజనం చేస్తానన్నారు. మనందరికీ తెలుసు ఈ సందర్భం. యేసు ప్రభు వారు తిరిగి లేపబడిన అదే రోజు ఇద్దరు వ్యక్తులు ఎమ్మాయి ప్రాంతపు దారిలోకి వెళుతూ ఉంటే వారికి యేసు ప్రభు వారు తనను తాను ప్రత్యక్షపరుచుకున్న తరువాత యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు అబ్బాయి, నడుస్తా ఏం మాట్లాడుకుంటున్నారు అని అంటే, నీకు తెలియదా యెరూషలేములో నుండి బస చేసినప్పటికీ కూడా ఇక్కడ 3 రోజులు జరుగుతున్న సంగతులు నీకు తెలియదా? యేసు ప్రభు వారిని సిలువ వేశారు, నజరేయుడైన యేసును గురించిన సంగతులు నీకు తెలియదా? ఆయన సిలువేశారని నజరేయుడైన యేసుతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఆయన గుర్తుపట్టలేదు, ఎందుకంటే వారి కన్నులు మూయబడ్డాయి. ఆయనను గుర్తుపట్టలేక వారు ప్రస్తావిస్తున్న మాట ఏంటి అంటే, ఆయన నజరేయుడైన యేసును గురించిన సంగతులు నీకు తెలీదా అని అంటే, అవునా నీకేం తెలుసు చెప్పు అంటే, జరిగిన సంఘటనలన్నీ ఒకటి తర్వాత ఒకటి చెప్పుకుంటూ వచ్చారు. యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారు, ఆయన 3వ రోజు అంటే ఈ రోజు తిరిగి లేపబడ్డారు. అది చూసిన కొంతమంది స్త్రీలు మాతో చెప్పారు. అది విని ఇదిగో మా ఊరికి మేము ప్రయాణమై వెళుతూ ఉన్నాము అని చెప్పి కొంత దూరం వెళ్ళిన తర్వాత సాయంకాలం అయిందంట. సాయంకాలం అయితే ఇంకా కొంచెం దూరం వెళ్ళే ప్రయత్నం యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత చేస్తూ ఉంటే వారిద్దరూ బలవంత పెట్టి మాతో కలిసి భోజనం కూర్చోండి, ఎట్లాగో రాత్రి అయిపోయింది కదా, ఈ రాత్రి ఎక్కడికి వెళ్తారు, కూర్చొని పొద్దున్నే వెళ్ళండి అన్నట్టుగా తనతో పాటు ఇంటికి తీసుకొచ్చారంట. వారితో పాటు ఇంటికి తీసుకొచ్చారంటే యేసు ప్రభు వారు భోజనమును కూర్చున్న తర్వాత రొట్టెను విరవగా వారి కళ్ళు తెరవబడి యేసు ప్రభు వారిని గుర్తుపట్టగానే ఆయన వారికి అదృశ్యుడాయను.